కుంభమేళా మోనాలిసా గడ్డిమోపుల గంధర్విని. కుంభమేళా పూసల పిల్ల, గడ్డిమోపు లంబాడీ పిల్ల ఒకరికొకరు పోటీ పడుతున్నారు. వారం దినాల నుండి అందాల నీలికన్నుల బేల, పూవంతి చామంతి, గులాబీ గుమ్మడి పువ్వంటి వినీల నేత్రాలు, మధువులు మరులు, తేనెలు కారుస్తున్న కళ్ళు జనాన్ని మకరందము మరందము, పరువము మరువము, తేనె చిందిస్తూ తేనెలో మునిగి ముంచి తీసినట్లున్న పెదాలు, కంటిని తిప్పుకోనివ్వలేని అందం. ఆ అందం కుంభమేళాలో, జాతరలో రంగురంగుల పూసల మెడలో, చేతుల్లో, భుజాల మీద వేసుకొని, చేతులకు చుట్టుకొని అమాయకమైనటువంటి మృదు మధురమైన నోటి ఆ కళ్ళ అందము, ఆ తేనె రంగు నీలాల, ఆకాశ రంగు నీలం మేళవించి కలిపి ఆ కళ్ళు అద్దెకిచ్చాడు భగవంతుడు. 25 బట్టి కన్నుల దాగిన ఆ మూల నుండి కంటిపాప తెరిచేలోగా కళ్ళ ముందు ప్రపంచం కనిపిస్తుంది. విజ్ఞాన ఘనులు మన కళ్ళ ముందు ఉన్నాయి. కాంతాల సుందర నయని సునైన మోనాలిసా ఈనాడు క్షణములో మనకు అందాల వలలు వేస్తూ కనిపిస్తూ ఆమె ప్రపంచ సుందరి వరుసలో నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది. టారారు పళ్ళం పెట్టి అందాన్ని చేయటానికి వరుస క్రమంలో నిల్చొని ఆమెను రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది ఇప్పటి సంగతి. ఇది అందరికీ తెలిసిందే కదా. అయితే నేను చెప్పవచ్చేది దాదాపు 30 ఏళ్ల నాటి మాట మిదిలింది. ఆ రుద్రాక్షి పూసల మాలాంకురితి అతివ అందానికి ఏ మాత్రమూ తీసిపోని బాలిక, 16 బాలిక, లంబాడీ బాలిక ప్రతిరోజు బాబుకేం దగ్గర వరుసగా గేదెల కోసం పెద్ద పెద్ద ఎండుగడ్డి పచ్చగడ్డి మోపులు కట్టి, సాయంకాలం కాగానే ఎండుగడ్డి పచ్చగడ్డి మోపులతో అందాలకు అందంగా ఆర్పాటమైనటువంటి అలివేణి చెంగున గడ్డి మోపులు పెట్టి సాబ్ కొనండి నా దగ్గరే అంటూ ఒకటే చిరునవ్వుల చిటపటల్లో జల్లులు కురిపిస్తూ నవ్వుల వానతో ముంచెత్తు ఆహ్వానం పలికేది జానతనం. 2 జడలు బూగిసలాట భుజాల మీద ఊగుతుంటే జడగంటలు పూసలు తలతల్లాడుతూ ఎండవేడి సాయం ఆ గడ్డి ఎక్కడైనా లంబాడీ పిల్లలు కనిపించగానే నా కళ్ళు తెలియకుండానే కమిలి కోసం వెతుకుతూ ఉండేవి. కమిలి గుర్తు రావటానికి కారణము ఇప్పుడు సోషల్ మీడియాలో కుర్రకారు గుండెల్ని లయ తెప్పిస్తున్నటువంటి కుంభమేళాలోని పూసలమ్మే వాలుకళ్ళ తేనికళ్ళ విశాల నేత్రాల అందాల రాసి మోనాలిసా కారణం. 25 ఏళ్ల క్రితం ఈ సోషల్ మీడియా అప్పుడున్నట్లయితే రంగురంగుల పావురాయి సుందర స్వప్న కనకాంబరి కమలిని కూడా ఇంతకంటే కూడా ఎక్కువగా కుర్రకారును ఉర్రు తొలగించి ఉండేది. ఇది